ఏ పూజ లే లేమంటున్నానా? పెద్దదాని అవుతున్నా బుద్ధి లేదా నీకు? లే లే పూజ. అయ్యో మమ్మీ లేచాను. వెళ్ళు, త్వరగా స్నానం చేసి రెడీ అవ్వు. వెళ్ళమంటున్నానా? వెళ్ళు. అయ్యో మమ్మీ మా ఆపవి నేనసా. ఆ మాట నాకు కాదు, మీ డాడీకి చెప్పు. చెప్తా. నాకేం భయం? ఎక్కడున్నాడు? నీ వెనకాల. ఈ మాత్రం హుషారు చదువులో చూపించుంటే మంచి ర్యాంక్ వచ్చేది. ఎర్లీ మార్నింగ్ లేవాలి, స్టడీస్కి ప్రిపేర్ అవ్వాలి, కాలేజీకి వెళ్ళటానికి ఇంకా తొందరగా రెడీ అవ్వాలి. ఇవన్నీ నేను చెప్తే గానీ తెలుసుకోలేనంత చిన్న వయసు కాదు నీది. సర్లే, ఈ డబ్బు బీరువాలో పెట్టి కాలేజీకి వెళ్ళటానికి త్వరగా రెడీ అవ్వు. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీలు రెండేది, ఎక్కువైతే క్లాస్లో నిద్ర వస్తుంది. రెండే ఇడ్లీలా? పూజ స్నానానికి వెళ్ళావా? వెళ్ళాను. ఏం తింటున్నావురా నువ్వు? ఎంత అందంగా ఉన్నావురా. ఏమున్నావురా, మీ ఇంటి పక్కన నేను పుట్టుంటే కథ వేరుగా ఉండేది. కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను రా. పూజ రాక్షసి, వస్తున్నాను. ఎవరు చూడట్లేదు కదా. శంకర, శివ, గంగాధర, పొద్దునే లేస్తే ఈ పాటలు ఉండవు కదా. ఏం పిల్లలో ఏమో, చెప్తే వినిపించుకోరు. హారతి తీసుకో. ముసలి ఆపవే. ఉండు. పూజ టిఫిన్ చేసి వెళ్ళు. అబ్బా, ఏం పిల్లో ఏమో, పొద్దునే లేవాలని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరు. కూర్చొని తెలివే. అబ్బా, మీ ఆయన రెండే ఇడ్లీలు తినమన్నాడే. అవి కూర్చున్న లోపు నన్ను తినేసేయచ్చు. చూడు, అప్పుడే అయిపోయింది. ఏంటి సరిగా తిను. పూజ, మంచినీళ్ళు. పూజ, వస్తున్నాను డాడీ. మెల్లగా. బాయ్. ఏమా తిన్నావా? బాగా తిన్నావా అని అడుగుతున్నాను. కాలేజీలో ప్రిన్సిపాల్ కూతురు చదువులో అక్కడ ఉంటుంది అనుకుంటారు. నువ్వు అక్కడే ఉన్నావు, కానీ తింటంలో పడుకోవటంలో. బయలుదేరు. ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లల్ని తిడుతూ హద్దుల్లో పెట్టాలనుకోవడం చాలా కామన్. కానీ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు దొరుకుతాడా అని కలలుగానే ఓ వయసుకొచ్చిన ఇలాంటి అల్లరి పిల్లని మాటిమాటికి తిడుతూ తమ కండిషన్స్లో పెట్టాలనుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయో మీరే చూడండి. పూజ, ఫ్రెండ్స్తో అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా క్లాస్కి వెళ్ళు. ఓకే డాడీ. గుడ్. కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. ఏదో కావాలనిపిస్తోంది, కానీ ఏం కావాలో అర్థం కావడం లేదు. ఏదో చేయాలనిపిస్తుంది, కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. మొత్తానికి నాకేదో అవుతోంది. అయ్యో, ఏమైంది నాకు? దేవుడా. రాత్రి 12 అయింది, 2, 3 కూడా అయింది. కానీ పూజకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఏదో కావాలనే ఆరాటం, ఏం కావాలో అర్థం కాని పసితనం. ఆ రాత్రి అలాగే తెల్లారిపోయింది. అయ్యో అయ్యో అయ్యో. అబ్బా, కట్టేయ్, ఛానల్ కట్టేసి న్యూస్ ఛానల్ పెట్టు. పాలకుల్లో ఓ వింత జరిగింది. ఓ కాలనీలో ఉండే ఓ కోడిపుంజు వరుసగా 20 గుడ్లు పెట్టింది. ఈ వింతను చూడటానికి జనం తండోపతండాలుగా వస్తున్నారు. మిగతా వివరాలు మా ప్రతినిధి రమణని అడిగి తెలుసుకుందాం.
రమణ చెప్పండి, వింతగా 20 కోడిగుడ్లు పెట్టిన కోడిపుంజు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు? అంటే గణేష్, అది కోడిపుంజు పరిస్థితి బాగాలేదని తెలిసి ఆ కోడి పెట్టెలు తండోపతండాలుగా వచ్చాయి. ఇప్పుడు చచ్చా. మంజురేట్ సర్వీస్ వారు అయినా నీకు వచ్చారు. టీవీ చూడటం అంత అవసరమా? వాళ్ళు ప్రథమ చికిత్స ఆ? చేస్తూ వెళ్ళి చదువుకోపో. అయితే ఎప్పుడు కో. అన్న విషయం మాత్రం చెప్పలేకపోతున్నారు. ఆగో, ఈ డబ్బు లోపల పెట్టు. ఓ వెళ్ళు. ఏది చూడెవరు టీవీ చూస్తే తప్పేంటి? అంతా వాళ్ళ ఇష్టమే. ఛీ! ఇంకా సూపర్ గా నచ్చానా? పొరం మెంటల్ నీ అప్ప ఉండు, నీ పని చెప్తాను నిన్ను. అయ్యో రాధు. అదేనండి, ఆ మధ్య లేచిపోయి వచ్చింది. తిరిగి వచ్చేసిందా? ఏయ్, నువ్వు లోపలికెళ్ళు. ఏమైందమ్మా? లోపలికి వెళ్ళమన్నానా? వా, ఏం కాలవర్రా ఇది? లేచిపోయి నెల రోజులు ఇష్టం వచ్చినట్టు తిరిగి వచ్చిందా? తన్ని తరివేక ఎలా రానిచ్చారో లోపలికి. పెంపకం అలాంటిది, పద్ధతిగా పెంచితే ఎందుకు వెళ్తుంది? అందుకే నేను పూజాని టీవీ కూడా చూడనివ్వను. టీవీ పెడితే చాలు దిక్కుమాల లవ్ స్టోరీస్, బాయ్ ఫ్రెండ్స్. అమ్మ బాబోయ్, ఇదిగో ఎందుకైనా మంచిది దాన్ని ఒక కంట కనిపెట్టుండండి. పూజ అసలే అల్లరి పిల్ల. అవును, మీరేదో గుడికి వెళ్దాం అనుకున్నారు కదా, ఆలస్యం అవుతుంది, బయలుదేరండి. అయినా ములక్కాడ ముద్దుగా ఉందని ముక్కులో పెట్టుకుంటారటే ఎవరైనా? ఇదేం దిక్కుమాలిన పోలికే? నీ తల తిక్క సామెతలతో మా తలకాయలు తిరకు. త్వరగా వెళ్ళి రెడీ అవ్వు, గుడికి వెళ్దాం. అలాగేలే. పూజ, త్వరగా రెడీ అవ్వు, గుడికి వెళ్దాం. అంటే నేను ఎవరినైనా లవ్ చేస్తే వీళ్ళు ఒప్పుకోరా? నన్ను బయటికి గెట్టేస్తారా? నా కళ్ళల్లో ఊసులాడే నా డ్రీమ్ బాయ్ ఎప్పటికీ దొరకడా? మనోజవం మారుత తుల్య వేగం దితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపజ్యే. అమ్మా, ప్రసాదం తీసుకో. పూజ, ప్రసాదం తీసుకోవే. ఏమిటి అలా చూస్తున్నావు? ప్రసాదం తీసుకో. నీకు ఈ చీర కాకుండా టైట్ టీ షర్ట్, టైట్ జీన్స్ వేస్తే ఎలా ఉంటావా అని చూస్తున్నాను. ఏమిటి ఆ మాటలు? లక్షణంగా లంగవడి వేసుకున్న అమ్మాయి మాట్లాడే మాటలనివి. ఈ మధ్య నీకు బాగా పైచ్యం ఎక్కువైపోయింది. ఇంటికి పద చెప్తాను. అందుకే అన్నారు కాకరకాయ పులుపు నిమ్మకాయ నలుపు అని. అమ్మా అమ్మా, నీ సుత్తి సామెతలతో చంపకే. నీకు దండం పెడతాను. వాటికి ఒక అర్థం ఏది ఉండదు. అవునే, నీకు అలాగే ఉంటుంది. సేయ్, పెద్దల మాట పప్పుచారు మూట అన్నారు తెలుసా? అదేలే, చద్దన్నం మూట అన్నారు. త్వరగా రండి. ఒసే అమ్మా, ఎక్కడికి? పూజ. హాయ్. హాయ్ ఆంటీ. హాయ్ మా, బాగున్నావా? బాగున్నాను. త్వరగా మాట్లాడేసి వచ్చేసి. ఈవిడ ఎక్కడికి వెళ్ళిపోతుందో ఏమిటో. ఏ మెయింటెనెన్స్ అనేది? డ్రెస్ నచ్చిందా? సూపర్. నా సంగతి అలా ఉంచు. నువ్వేంటి ఇంకా ఇలా ఉన్నావు? నాకేంటి, బాగానే ఉన్నాను కదా. ఏంటి బాగుండేది నీ మొహం? బుద్ధవతారంలా ఈ లంగా ఉని ఏంటే? అయినా కాలేజ్ ప్రిన్సిపల్ కూతురంటే ఎలా ఉండాలి? నువ్వు ఇలా ఉంటే ఎవడు పడతాడు నీకు? బాయ్ ఫ్రెండ్స్ అవసరం లేదా నీకు? నీలా ఫ్యాషన్ డ్రెస్లు వేసుకుని హాయిగా తిరగాలని నాకుండదా ఏంటి? హో, ఇంట్లో చాలా కండిషన్స్. అయినా బాయ్ ఫ్రెండ్స్ అవసరమా చెప్పు? బాయ్ ఫ్రెండ్స్ ఎందుకా? బాయ్ ఫ్రెండ్స్ ఎందుకా? తింటేనే కదా రుచి తెలిసేది. ఆ రుచి తెలిస్తే నువ్వు ఇలా ఉండవు.
హలో మేడం, ఏంటి బాయ్ ఫ్రెండ్స్ ఎందుకు అన్నావు? పగటి కళ్ళు కంటున్నావా? ఏంటి విషయం? అబ్బే ఏం లేదే. పూజ ఆ వస్తున్నా. రేఖ, నీ మొబైల్ నంబర్ ఇవ్వవే, నీతో మాట్లాడాలి. ఓకే, రాసుకో. చైన్, స్పెట్స్. ఇలా ఉంటే మీ ఇంట్లో వాళ్ళు నేనేమి అనరా? నేనుండేది హాస్టల్లో, ఫుల్ ఫ్రీడమ్. బాయ్ ఫ్రెండ్స్ ఏ బాయ్ ఫ్రెండ్స్, 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 బాయ్ ఫ్రెండ్స్ ఏ బాయ్ ఫ్రెండ్స్. హలో శ్వేత, నేను పూజని మాట్లాడుతున్నాను. హాయ్ పూజ, ఏంటి సడన్ గా ఫోన్? నువ్వెప్పుడు ఫోన్ చేయవు కదా. ఏ అవన్నీ తర్వాత, నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? ఏం లేదు, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? చందుగాడు ఉన్నాడు కదా, రోజు రెస్టారెంట్కి తీసుకెళ్తాడు. సినిమాలు షికార్లు వాడి అకౌంట్లోనే కదా. అయినా ఎందుకు అడిగావు? ఏం లేదు, మళ్ళీ చేస్తాను. ఏమైంది దీనికి? మళ్ళీ అదేంటి ఊపిరి పీలుస్తున్నావు? ఏం లేదు లేవే, చెప్పు. అది కాదు, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఇప్పుడు ఆడి దగ్గర నుంచి కదా మాట్లాడుతున్నాను. మ్యాటర్ ఏంటి? హలో హలో. అంటే అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకే లేరా? బాయ్ ఫ్రెండ్ లేడంటే ఎంత నామోషిగా ఉంది. నాకు కూడా ఒక అబ్బాయి ఉంటే ఎంత బాగుండేది. నాకు అబ్బాయి కావాలి, నన్నుగా ప్రేమించడానికి ఒక అబ్బాయి కావాలి. నా ఊహలకి తగ్గట్టు నా డ్రీమ్ బాయ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక పని చేస్తే, ఏదైనా రాంగ్ నెంబర్స్కి ట్రై చేస్తే ఎవరైనా తగలొచ్చేమో. హలో, హాయ్ బేబీ, హౌ ఆర్ యు? నీ నీ పేరేంటి? పవన్ కళ్యాణ్, రజనీకాంత్. పవన్ కళ్యాణా? పవన్ కళ్యాణ్ కదా, రజనీకాంత్. అయ్యో పవన్, ఇక్కడి నుంచి మాట్లాడుతున్నా? ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుండి. ఈసారైనా ఎవరైనా తగిలితే బాగుండు. హలో హలో, హాయ్, నీ పేరేంటి? సైగల్ బాబా. సైకిల్ బాబా, తేడాగుందేంటి? నీకు నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? చిలిపి ఏంటమ్మా మాటలు? నీకు నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎందుకుంటారు? బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు కానీ. అయ్యో ఏంటిది? ఇదేది వర్కౌట్ అయ్యేటట్టు లేదే. బాయ్ ఫ్రెండ్ లేకపోతే నా బుషిగా ఉంది. ట్రై చేద్దాం అనుకుంటే ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ఒక పని చేస్తే, రేపు హాస్టల్కి వెళ్ళి ఫోన్లో నాకు బాయ్ ఫ్రెండ్ తగిలాడని అబద్ధం చెప్తే పోలా, నాకు క్రేజ్ ఉంటుంది. ఎస్, అయినా నా ఊహలకి తగ్గట్టు నా డ్రీమ్ బాయ్ దొరికితే ఎంత బాగున్నో. అలాంటి బాయ్ ఫ్రెండ్ దొరికితే గట్టిగా పట్టేసుకుని ముద్దు పెట్టేసుకుని. పూజ ఓసారి లారా. అబ్బా, ఈ నసే భరించలేకపోతున్నాను. పూజ బా, ఆ, వస్తున్నా. ఏంటి ఏమైంది? నాకు ఫోన్ లో ఒక బాయ్ ఫ్రెండ్ తగిలాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? అయ్యో, తను మాట్లాడుతుంటే నా నరాలు జివ్వమంటున్నాయి. ఎలా ఉన్నాడో చెప్పాడా? అట్లీస్ట్ నా బాయ్ ఫ్రెండ్ లా ఉంటాడా? పవన్ కళ్యాణ్ తెలుసా? డిట్టో టు డిట్టో. అసలు ఎలా పరిచయం అయ్యాడో తెలుసా? ఎలా పరిచయం అయ్యాడో చెప్పవా? ప్లీజ్ ప్లీజ్ No, చెప్పవే. no, no, no. అయ్యో, లేదు. ప్లీజ్ చెప్పవే. ప్లీజ్ ప్లీజ్ చెప్పవే. ప్లీజ్ ప్లీజ్ చెప్తాను. లా
చక్క నాకు చిక్కినాడు బాలీవుడ్ మెచ్చే ఆ బాయ్ ఫ్రెండ్ లక్కీగా. అయ్యో ఏ దీపిక చెప్పవే. అమ్మయ్యా ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టావేమో లిఫ్ట్ చేస్తావో లేదో అనుకున్నానే. ఏ సోదాపి ఏంటో చెప్పవే. పూజ రేపు నువ్వు కాలేజ్కి వచ్చేటప్పుడు నీ కెమిస్ట్రీ నోట్బుక్ తీసుకురావే, కాపీ చేసుకుని ఇస్తా. అవును 2 days నుంచి కాలేజ్కి రాలేదేంటి? వినోద్ గారితో జాలీగా అరకు వెళ్ళానులే, ఫుల్ ఎంజాయ్. నీ పనే బాగుందే. ఏంటి కొత్త కొత్తగా మాట్లాడుతున్నావు? కండిషన్స్ అమ్మా కండిషన్స్. మా మమ్మీ డాడీ గురించి నీకు తెలుసు కదా, ఆడపిల్లలు ఇలా ఉండాలి, అలా డ్రెస్ వేసుకోవాలి. కప్పులు కప్పులు ఐస్ క్రీమ్లు తినాలనుకుంటానా, తినేస్తేనే కదా. అట్లీస్ట్ ఫుడ్ విషయంలో కూడా వాళ్ళు చెప్పినట్టే వినాల్సి వస్తుంది. ఒక పక్షిలా మారిపోయి ఎట్టైనా ఎగిరిపోయి నా బాయ్ ఫ్రెండ్ తో కలిసి హాయిగా పిల్ల కాలువల్లో ఈత కొట్టాలని ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా బాయ్ ఫ్రెండ్ బైక్ నడుపుతుంటే వెనకాల కూర్చుని వాడిని గట్టిగా వాటేసుకుని. పిచ్చిగాని పట్టిందా? పట్టి చాలా రోజులైంది, ఇప్పుడిప్పుడే ముదురుతుంది. ఏయ్ పూజ. సర్లే బాయ్, కాలేజ్లో కలుద్దాం. ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి. కథ ఇలా సాగుతుంటే ఓ రోజు పక్కింట్లో ఓ చెట్టు దగ్గర ముద్దులాడుకుంటున్న ఓ కొత్త జంటను చూసి తన మనసులో మొదటిసారిగా ఏదో అలజడి. మీరు చెప్పండి, ప్రతి అమ్మాయికి లవర్ ఉంటుందని వాళ్ళు అంటున్నారు, మరి మీరేమంటారు? ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ జనరేషన్లో ప్రతి అమ్మాయికి ఖచ్చితంగా లవర్ ఉంటాడు. లవర్ లేని అమ్మాయిని, మనిషి లేని లోకాన్ని ఊహించుకోలేమండి. మీరు చెప్పండి, ప్రేమ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ప్రేమ అనేది తీయని ఏ పూజ, ఏంటిది? ఏమిటా చెత్తంతా? వేరే పని పడలేదు నీకు? ఏదైనా న్యూస్ ఛానల్ చూడొచ్చు కదా. ఇది న్యూస్ ఛానల్. ఎవరు ముసుగులు లోపల పో. పో. ఆ కేబుల్ ఆపరేటర్కి ఫోన్ చేసి కనెక్షన్ కట్ చేయమని చెప్పు. ముప్పొత్తులా తినటం, టీవీ చూడటం తప్ప వేరే పని లేదు. పూజ పూజ. మామయ్య గారికి నమస్కారాలు, వందనాలు. నువ్వు లోపల పో. అలాగే, జాగ్రత్త మామయ్య గారు, మీకు కోపం వస్తే బీపీ వస్తుంది. రే నాకు తెలుసు కానీ ముందు నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే మామయ్య గారు. ఒకసారి కిందకి రావే. అందుకే అన్నారు ఎండు మిరపకాయ ఎర్రగా ఉంటుంది, పచ్చి మిరపకాయ పచ్చగా ఉంటుంది అని. అవును డాడీ, నా మాట వినండి. మళ్ళీ ఇలాంటి సంబంధం దొరకదు. మంచి సాంప్రదాయమైన కుటుంబం, దానికి ఎలాగో చదువు సంచులు అప్పుడో లేదు కదా. నా మాట వినండి. అబ్బాయిది కూడా మా ఊరే కాబట్టి నేను కూడా పక్కనే ఉంటాను. దాని ఆల్లా పాల్లా చూసుకుంటూ ఉంటాను డాడీ. డాడీ, మిమ్మల్ని అడుగుతున్నాను, ఏం మాట్లాడరేంటి? దానికి ఏడాది పెళ్లి చేసేద్దాం డాడీ. అబ్బాయి అచ్చు ఇదిగో మీ అల్లుళ్లాగే ఉంటాడు. కాఫీ నువ్వు తెచ్చావేంటి? ఆంటీ లేదా? మీ గోల తట్టుకోలేక ఆంటీ బామ్మ పక్కింటికి వెళ్ళారు. లేచిపోయిన వాళ్ళ అమ్మాయికి సీమంతం జరుగుతుందంట అక్కడ. పెళ్లి కాకుండానే 6వ నెల అంట. మాకు పెళ్ళై ఇన్నాళ్ళైనా ఏం లాభం? మామయ్య గారు, ఇదిగో మీకు కాఫీ. సరిత నీకు బూస్టు, నాకు హార్లిక్స్. 4వసారి. వదిలేయండి డాడీ, జరిగింది మన ఇంట్లో కాదుగా. మా వారిని చూడండి, నేనంటే ఎంత ప్రేమో. నాకు బూస్ట్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఎందుకండి నాకు ఈ బూస్టు? ఏం పర్వాలేదు, తాగు. ఎలుకల మందు బూస్ట్ లో కలిపి పెట్టినా ఒక్క ఎలుకైనా సావడం లేదు మీ ఇంట్లో. అందుకే పని చేస్తుందో లేదోనని నీకు కలిపిచ్చా. ఎఫెక్ట్ ఏమైనా కనిపిస్తుందా? మీకు అసలు బుద్ధి ఉందా? ఏం మనిషి అండి మీరు? మీకు ఈ జన్మకు బుద్ధి రాదు. నువ్వు లోపలికి వెళ్ళు. పూజ, మీరు పూజ, బుద్ధి రాదు. ఇలా రా. ఇంక మీరు నాకేం చెప్పకండి. త్వరగా ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టు. వెళ్ళు. అన్నట్టు రేపు నువ్వు కాలేజీకి వెళ్ళదు. నిన్ను చూడడానికి పెళ్లివారు వస్తున్నారు. ఏంటి ఇంకా చూస్తూ నిలబడ్డావు?
పక్కింటి పిల్లలాగా లేచిపోయేస్తే స్వాగతం పలికి సీమంతం చేస్తా అనుకున్నావా? చూసిందాలు కానీ వెళ్ళు. ఆ డబ్బు తీసుకెళ్లి మీరు వాళ్ళు పెట్టు. వెళ్ళు. మందులో ఉన్నారు. ఏమా ఆపమ్మా, వాడు తిక్కలోడని తెలుసు కదా, ఎందుకు హింసిస్తావు? వదిలే. సడన్ గా నాకు పెళ్ళేంటి? నాకు బావలాంటి వాడిని ఎవరినో అంటగడతారు. ఈ నరకం నేను భరించలేను. నా ఊహలకి తగ్గట్టు నేను ప్రేమించే అబ్బాయి నాకు దొరకడా? ఇంత పెద్ద ప్రపంచంలో నాకు ప్రేమించడానికి ఒక అబ్బాయే కరువయ్యాడా? ఏదో చెయ్యాలి, ఏదో ఒకటి చేసేయాలి. అనిత, నాకేం చేయాలో అర్థం కావట్లేదే.